ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కదరి నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. పార్టీ చాలా కరుకాలలో ఉండేప్పుడు కూడా ఇంతమంది కార్యకర్తలు మనకుండారంటే కేవలం అది జగనన్న కోసమే, జగనన్న చేస్తున్న ఈ పోరాటం కోసమే, జగనన్న ఆశయ కోసమే మీరు అందరూ ఉండారని ఎంత బాగా తెలియజేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి, నేను ఒక మహిళగా చాలా బాధపడుతున్నాను. ఆడవాళ్ళ దగ్గర మోసపూరితమైన వాగ్దానాలన్నీ ఇచ్చేసి డ్వాక్రా మహిళకు మేము రుణమాఫీ చేస్తానని చెప్పి ఈ యావత్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 70% మహిళలు ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకు మంచిది జరుగుతుంది అని అందరూ మహిళలు మోసపోయి ఈరోజు ఓటేశారు. మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, శివుని పక్కలో ఆ దుర్గాదేవి ఎంత సహనత ఉంటుందో అదే చేతిలో త్రిశూలం అనే ఆయుధం ఉంటుంది. ఎప్పుడైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుందో ఆ రోజు ఆ తల్లి ఆ త్రిశూలంతో సంహారం చేస్తుంది. అదే రకంగా రాబోయే ఎన్నికల్లో మేము మహిళలు అందరము కూడా ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ వాగ్దానాలంతా అబద్ధం అని చెప్పేసి మేము మహిళలందరూ ఖచ్చితంగా వీళ్ళని ఓడిపోయే రకంగా ఏదో ఒక దీనిపైన తీసుకొని వస్తామని చెప్తున్నాను. మహిళగా నేను ఎంత బాధపడుతున్నానంటే రిషితేశ్వరి కేసులో చూస్తే ఎక్కడ కూడా మహిళ స్టూడెంట్స్కి రక్షణ లేదు. ఒక తహసీల్దారు వనజాక్షమ్మ ఈరోజు ఇసుక మాఫీని అడ్డుకోనకపోతే ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పోయి ఆమెను ఇసుకలో ఈడ్చుకొని పోయి చేస్తూ ఉంటే ఏ ఎస్పీ కూడా ఏ ఎస్ఐ కూడా చేత కాని వాళ్ళలాగా నిలుచుకొని చూస్తున్నారు. ఇదేనా చంద్రబాబు నాయుడు మహిళకి ఇచ్చిన ఈ రక్షణ అని అడుగుతున్నాను. మీ అందరి ఇంట్లో కూడా ఒక అక్క ఉంది, చెల్లెలు ఉండారు, మీ తల్లి గారు అందరూ ఉండారు. మనం అందరూ కూడా ఎంత బాధపడుతున్నామో మీ ఇంట్లో మహిళలు మీరు చూడొచ్చు. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా నడిపించే వాళ్ళ నాయకుడు అవుతాడో చంద్రబాబు నాయుడుగా నడిపించేవాడు నాయకుడు, నమ్మించేవాడు నాయకుడు కాదు. చంద్రబాబు ఎప్పుడు ప్రజల్ని ఇచ్చిన హామీల్ని పూరించకుండా ఇంకా కొత్త హామీలతో ఎప్పుడు నమ్మిస్తుంటాడు. అయితే మా జగనన్న ఎక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కష్టం వస్తే అక్కడికక్కడే పోయి వాళ్ళందరూ పలకరించి పరామర్శిస్తూ నడిపిస్తుంటాడు. ఇటువంటి జగనన్నకు మనం ఎప్పుడు కూడా 2 చేతులతో మద్దతు తెలిపి మేమున్నాము, ఇట్లా చాంద్ భాషలు ఎంతమంది పోతే ఏమి మనము కూడా ఉన్నామని ఈ ధైర్యం ఇచ్చడానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరుతో నమస్కరిస్తున్నాను. జై జగన్, జై జగన్. ఈ దినం మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల గుండె చప్పుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన యువ నాయకులు పులివెందుల పులిబిడ్డ మన జగన్మోహన్ రెడ్డి గారు మన కదిరికి రావడం చాలా ఆనందకర విషయం. పండగ రోజులాగా ఉంది. ఇది జన సమర్థనమా అని చెప్పి నేను సమర్పిస్తున్నాను. ఈనాడు మన ప్రియతమ నాయకులు కదిరిలో రావడం, ఇంత ఘన స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. సోదరులారా, ఎన్నో శక్తులు కుతంత్రాలు పండుతున్నారు, నాటకాలు ఆడుతున్నారు, జిమ్మిక్కులు చేస్తున్నారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ప్రజాశక్తి. ఆ శక్తి ముందర ఏ శక్తి ఎదురు రాదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం సీఎంగా చేస్తారు. ఇది ఖచ్చితం. అసెంబ్లీ కోట పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పంట రెప్పలాడుతుందని నేను సర్వంగా మనం చేస్తున్నాము. ప్రజా అండ ఉన్నంత వరకు, దేవుని ఆశీర్వాదం ఉన్నంత వరకు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నంత వరకు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ శక్తి అడ్డు రాదని నేను సర్వంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. జై జగన్,
జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వైఎస్ఆర్ వైఎస్ఆర్. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారము. మీరందరూ గమనిస్తూ ఉంటారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడగొట్టిందే కాకుండా ఈరోజు యాత్రలు పెట్టుకొని జిల్లా జిల్లా తిరుగుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. మాట చెప్పినాడు రుణమాఫీ చేయలేదు, మాట చెప్పినాడు మహిళలకు బంగారు రుణాలు కూడా మాఫీ చేయలేదు, మాట చెప్పినాడు ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, వీధికి ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇవన్నీ ప్రశ్నించేదానికి జగనన్న ముందుకొస్తే ఆయన్ని వాళ్ళ చెంచాల దగ్గర, వాళ్ళ నాయకుల దగ్గర దూషించడము, లేకపోతే ఆయన్ని వ్యక్తిగతంగా ఆడిపోసుకోవడమే పనిగా ఈరోజు తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ పెట్టుకుంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ లేకుండా మహిళల దగ్గర పోతే ఆయన పట్ల ప్రజాభిమానం ఏముందో మహిళలు చూపిస్తారని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం అనంతపురం జిల్లాలో అంతా కూడా చూసినాము, ప్రతి గోడ పైన బాబు వస్తే జాబ్ వస్తుంది, రైతు రుణాలు మాఫీ, బంగారు రుణాలు మాఫీ అని రాసినారు. ఈరోజు అనంతపురం జిల్లా అంతా తిరిగితే కూడా ఒక్క గోడ మీద కూడా కనపడదు. ఇది చంద్రబాబు గారి నిర్వాకము, మాట చెప్పడము, పని చేసుకోవడము, తర్వాత చేతులు ఎత్తేయడము. ఈ మాట ప్రశ్నిస్తే ఈరోజు తెలుగుదేశం నాయకులు దిష్టి బొమ్మలు దగ్ధం చేయడము, లేకపోతే ధర్నాలు చేయడము చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తాను ఈరోజు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులకు, మీరు ధర్నా చేయాల్సింది మా దగ్గర కాదు. మాట చెప్పి తప్పింది మీరు చంద్రబాబు ఇంటి ముందర ధర్నా చేయండి, చంద్రబాబు నాయుడు ధర్నా చేయండి. అప్పుడన్నా బుద్ధి మారి చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన కర్నూలు జిల్లా కానీ, అనంతపూర్ జిల్లా కానీ, రాయలసీమ జిల్లాలు కానీ రావాల్సిన నీళ్లు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అట్నుంచి అట్టే పంపులు పెట్టి నీళ్లు తీసుకుపోయే పరిస్థితి ఉంది. ప్రశ్నించేదానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ధైర్యం చేయడం లేదు. కేసీఆర్ గారి పేరు ఎత్తేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు భయం పట్టుకుంది. మన రాష్ట్రం కోసం, మన రాయలసీమలో నీళ్ల కోసం జగనన్న జలదీక్ష చేస్తే కేసీఆర్ గురించి మాట్లాడేది పోయి అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతూ ఉన్నారు ఈ తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ఈ అన్యాయాలన్నిటికి కూడా మీరే బలము, ప్రజలే జగనన్నకు బలం అని చెప్పి కూడా మీ సమక్షంలో తెలియజేస్తూ, మీ ఆశీస్సులు ఇదే విధంగా ఈరోజు సముద్రంలో వచ్చిన జనాలు జగనన్న బలము, మీ ఆశీస్సులు అంతా కూడా జగనన్నకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ, ఈ మీటింగ్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారం. సభ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు శంకర్ నారాయణ గారికి, గౌరవనీయమైనటువంటి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి, పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి జిల్లా నాయకులకు, సీనియర్ నాయకులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు, విచ్చేసినటువంటి అశేష జనవాహిని ప్రజలకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో చెప్పినవి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా, చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా మాటలు చెప్పారు, మీరు అన్నీ కూడా చెప్పినటువంటి మాటలు ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు, మేము సవినయంగా అడుగుతున్నాము, మీరు చెప్పినటువంటి మాటలను అన్నిటిని కూడా అమలు పరచండి అని అంటే, మీకు బుద్ధి జ్ఞానం ఉందా, మీ మైండ్ సెట్ మార్చుకోండి, మీరు మనుషులు కాదు, మీరు రకరకాలుగా మమ్మల్ని విమర్శ చేస్తాడు. మంచి మనసుతో మాట్లాడినా కూడా ఏహేళన చేస్తాడు. మీరంతా కూడా చూస్తూ ఉంటారు.
అసెంబ్లీలో మేము మనస్ఫూర్తిగా ప్రజలకు మంచి చేయాలా అని చెప్పి నిలదీస్తే ఉద్దేశపూర్వకంగా ఎన్నో రకాల అవమానటువంటి రీతిలో వాళ్ళు మాట్లాడతారు. ప్రశ్నించకూడదంట. ఎంత చెప్పినా కూడా నేను ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలన్నీ చేసేసాను, చెప్పనేటి కూడా చేశాను అని చెప్పి పట్టపగల అబద్ధాలు చెప్తాడు. అయ్యా, నువ్వు మాట్లాడుతున్నటువంటి సత్య దూరమైనటువంటి మాటలు ఏ ఒక్కటి అమలు కాలేదు అని చెప్తే, ఈ రాజధాని నేను నిర్మిస్తున్నాను, ఈ రాజధాని ఈ 13 జిల్లాలకు కాదు, గ్రహాలకు అన్నిటి కలిపి ఇక్కడి నుంచే పాలిస్తాను, నేనే పాలిస్తాను, గ్రహాలకు అన్నిటి నుంచి కూడా అమరావతి నుంచే రోడ్డు వేసేస్తాను, చంద్రన్న వారిదని పెడతాను అని రకరకాలుగా మాట్లాడతాడు. చెప్పినటువంటి మాట పేద ప్రజలకు కానీ రైతులకు కానీ ఎవరికి అర్థం కాదు. ఎంతసేపు ఉన్నా కళ్ళు ఆర్పకుండా బెదిరించినట్టుగా మాట్లాడతాడు. చెప్పిందే చెప్పిందే చెప్తా ఉంటాడు. ఏ ఒక్కటి నెరవేర్చావా అంటే నెరవేర్చడు. ఈ రకంగా తప్పుదోవ పట్టిస్తాడు. నువ్వు చెప్పినట్టు చేయలేదు అని చెప్తే నిలదీస్తే ఎదురు మాట్లాడనియాడు, ఎదురుదాడి చేయిస్తాడు తన మనుషులతో. నిజంగా ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎక్కడ కష్టాలలో ఉన్నా, అది రైతులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ వాళ్ళు ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా వాళ్ళని ఆదుకోవటానికి తనని ఎన్ని రకాల బెదిరింపులు ఇచ్చినా కూడా ప్రజల దగ్గరికి వచ్చేటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే సోదరులారా, మీ పక్క నియోజకవర్గమైనటువంటి రాయచూరు నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. మన ప్రాంత వాసుల మన ప్రజల యొక్క యాటిట్యూడ్ కానీ మనకున్నటువంటి మనం పెరుగుతున్నటువంటి విధానము, మన పంట పొలాలు అన్నీ కూడా మనం అందరం ఒకటే రకమైనటువంటి జీవనం కొనసాగిస్తాం. రైతులకు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు చేశారా అని చెప్పి మనం ఒక్క ప్రశ్న వేస్తే తన సమాధానం చెప్పగలుగుతాడా? ఈరోజు మనకు హంద్రీనివా అయిందంటే కారకులు రాజశేఖర రెడ్డి గారు, రాయలసీమకు మంచి జరిగింది అని అంటే రాజశేఖర రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేశాడు. పక్కా గృహం లేని వాళ్ళు ఎక్కడ కూడా పూరి గుడిసెలు ఉండకూడదు అని చెప్పి పక్కా గృహాలు కట్టించారు. ఈరోజు 2 సంవత్సరాలు అయింది, మనకు ఒక్క పక్కా గృహం వచ్చిందా మీరు ఆలోచన చేయండి. కేవలం మీరు పార్టీలు మారండి, పార్టీలు మారితేనే మీకు పేద ప్రజలకు చేస్తాము అన్నటువంటి మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అలా ఆలోచన చేయలేదు. ప్రతి నిరుపేద కూడా పార్టీలకు అతీతంగా మనం చేయాలి, ప్రతి నిరుపేదను ఆదుకోవాలి, ప్రతి నిరుపేద చదువుకోవాలి, ఫ్రీగా చదువుకోవాలి అని చెప్పి ఏ రోజు కూడా ఎవ్వరు కూడా ఊహించని విధంగా ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ పేదల వాళ్ళందరూ కూడా ఇంజనీర్లు డాక్టర్లు చదివినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఏ నిరుపేదైనా కూడా ఆరోగ్యం బాగాలేదు అని చనిపోకూడదు, ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులు లాగా హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోవాలి, వాళ్ళకు 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ప్రభుత్వం భరించాలా అని చెప్పి ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలా, ప్రతి రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, అనునిత్యం రైతులు 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 అని చెప్పి ఆలోచన చేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. అదే రకంగా అక్క చెల్లెళ్ళు సోదరులు ముఖ్యంగా ప్రతి ఇంట్లో ప్రతి ఆడవారిని గౌరవించినటువంటి సమాజమే బాగుంటుంది అని చెప్పి ప్రతి సోదరి బాగా జీవనంగా ఉండాలి అని చెప్పి డాక్టర్లకు పావులా వడ్డీకి కానీ తర్వాత రుణాలు ఫ్రీగా ఇప్పించడంలో కానీ ఆ ఘనత సాధించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు చేసి తన ఎన్నికలలో హామీలు ఇవ్వకున్నా కూడా అనేక కార్యక్రమాలు చేశాడు. ఈరోజు మేనిఫెస్టోలో చెప్పినటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈ రకంగా హేళనగా మాట్లాడడము, ప్రతిపక్ష నాయకులు కొనుక్కుంటడం సమంజసమా? మీరు ఆలోచన చేయండి. ఈరోజు ప్రతి ఒక్కరు మంచి జరిగితే మంచి అంటాం, చెడు జరిగితే చెడు అంటాం. కానీ నువ్వు ఏ కార్యక్రమం చేయలేదు అని చెప్తే నేను అన్నీ చేసేసాను, అనంతపురం నుంచి డైరెక్ట్ అమరావతికి రోడ్డు వేసేస్తాను అంటాడు. రోడ్డు వేస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మనకు పరిశ్రమలు పెట్టండి. ఈరోజు 20 నుంచి 30 వేల ఎకరాలు సోలార్కు తీసుకున్నారు. ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయంటే 10 ఉద్యోగాలు కూడా రాలేదు. 30 వేల ఎకరాలు ఊరికి అప్పనంగా వాళ్ళ సొంత ఆస్తి అన్నట్టు ఆక్యుపై చేశారు. ఆ సోలార్ గ్రిడ్ పెట్టారు, అదేమో దేశానికి అంతా సోలార్ అక్కడి నుంచి కరెంట్ ఇస్తాడంట. మనకు ఉద్యోగాలు రావు, మన భూములన్నీ కూడా తీసుకున్నారు. ఏ ఒక చిన్న పరిశ్రమ పెట్టాలన్నా ఒకటే ప్రాంతంలో పెట్టాలి, అది అమరావతిలోనే పెట్టాలా అంటాడు. అమరావతి ఒకటేనా? మనం బాగుండద్దా? మన ప్రాంత ప్రజల గురించి ఏ రోజు మంచి ఆలోచన చేయలేదు. ఆ రకమైనటువంటి ఉద్దేశం కూడా తనకు లేకపోవడం దురదృష్టకరం. సోదరులా ఒకటి ఆలోచన చేయండి, రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ అందరూ ఒకటి ఆలోచన చేయండి. ఈరోజు ఏ ఒక్కరికి ఉద్యోగాలు దొరుకుతున్నాయా? ఉన్న ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాడు. ఎడ్యుకేషన్లో ఏ రకంగా ప్రోత్సహించట్లేదు. అన్ని నిద్ర లేచినప్పటి నుంచి అసత్యమైనటువంటి మాటలు. మీడియా దానికి తగ్గట్టు ఎంతసేపు తను చంద్రబాబు నాయుడు గారు అద్భుతాలు సృష్టిస్తున్నాడు అని చెప్పి మాటలు చెప్తూ పోతారు. తను ఏ రకమైనటువంటి మంచి పనులు చేయకపోయినా కూడా కేవలం మీడియాతో తన పబ్లిసిటీ పబ్బం గడుపుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి కాదు. వాళ్ళ తండ్రికి మించినటువంటి తనయుడు. రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా పరిపాలన చేశాడో అంతకంటే మెరుగ్గా పరిపాలన చేస్తాడని చెప్పి
ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి జనవాహినికి ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్, వైఎస్ఆర్, వైఎస్ఆర్. ఈరోజు రైతు భరోసా యాత్రలో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పద్నాలుగో శతాబ్దంలో 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు పరిశీలించిన కాలంలో మన రాయలసీమ రత్నాల సీమగా ఉండేది. రాయలసీమ అంటే రత్నాలు రోడ్ల పోసి అమ్మేవాళ్ళు. అదేవిధంగా 2004లో మన ప్రియతమ నాయకుడు, రైతు బాంధవుడు, మన పెద్దన్నైన రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రైతులందరూ ప్రతి ఒక్కరి ఇంట్లో పాడి పంటలతో, ధనధాన్యాలతో ప్రతి ఒక్కరి కుటుంబాలు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో సంతోషంగా జీవించిన కాలం అదే. 2004 నుంచి 2009 వరకు అది ఒక సువర్ణ యుగం. అది మనం మరొక విధంగా చెప్పుకోవాలంటే అది ఒక రాజన్న యుగం అని నేను చెప్పుకుంటా ఉన్నాను. 2009 ఆయన మరణించిన తర్వాత మీరు చూసే ఉంటారు, మనం పడరాని కష్టాలన్నీ పడే ఉన్నాం. ఆ తర్వాత 2014లో కృతనిశ్చయంతో, పట్టుదలతో మనం గట్టి ప్రయత్నం చేశాం. కానీ కొన్ని వేరు కారణాల వలన, చంద్రబాబు నాయుడు అబద్ధాల మాటల వలన, బూటపు మాటల వలన, దొంగ మాటల వలన మనం అధికారంలో రాలేకపోయాం. 2014లో మే ఎలక్షన్లు అయిపోయిన మరుక్షణమే ప్రతిరోజు ప్రజల కోసం పోరాడిన ఏకైక నాయకుడు మన జగనన్న. మీకందరికీ గుర్తే ఉంటుంది. 2000 జై జగన్, 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 జై జగన్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మన రాజన్న ముద్దుబిడ్డ మన జగనన్నకు స్వాగతం సుస్వాగతం. మన జగనన్నకు స్వాగతం సుస్వాగతం.